Hi friends, so welcome to CSS Telugu tutorial. ఈరోజు టాపిక్ వచ్చేసి CSS బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్. సో దీని గురించి తెలుసుకున్నాం. వీటి యొక్క ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయంటే ప్యాడింగ్ బాక్స్, బార్డర్ బాక్స్, కంటెంట్ బాక్స్. ఓకేనా? వీటి గురించి నేను మనకి కోడింగ్లో నేర్పిస్తాను. ఓకేనా? ఓకే వెల్. సో నేను ఆల్రెడీ కొంచెం చేసి పెట్టాను ఇక్కడ చూడండి. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నేను దీన్ని లైవ్లో చూపిస్తాను. లైవ్లో ఎలా చూపిస్తానంటే చూడండి, లైవ్లో వచ్చేసిందా. సో ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏది? విడ్త్ ఇచ్చాను, హైట్ ఇచ్చాను, ప్యాడింగ్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. సో దీన్ని మనం ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని సేమ్ ఇలానే ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్ కదా. సో బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్. సో ఈ టాపిక్ గురించి నేను చెప్తున్నాను. ఈ టాపిక్ చెప్పేటప్పుడు ఫస్ట్ కంటెంట్ బాక్స్. సో ఫస్ట్ ఏమి కంటెంట్ బాక్స్. కంటెంట్ బాక్స్ చూడండి, ఇక్కడ చూడండి. కంటెంట్ అంటే పేర ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయింది కంటెంట్. మామూలుగా ఇది నేను హైడ్ చేస్తున్నాను. హైడ్ చేస్తే మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే దీన్ని కామెంట్ ఆఫ్ చేస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కంటెంట్ బాక్స్ అనమాట. అంటే కంటెంట్ నుంచి బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్యాడింగ్ బాక్స్. ప్యాడింగ్ బాక్స్. సో ప్యాడింగ్ బాక్స్ అంటే మీకు ఇక్కడ కనపడటం లేదు. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ డాటెడ్ తీసుకుంటాను. సో డాటెడ్ తీసుకుంటే మీకు ఐడియా వస్తుంది. సో డాటెడ్ చూడండి. సో ప్యాడింగ్ అంటే ఇది ప్యాడింగ్ కదా. సో ఇక్కడ 25 పిక్సెల్ అనేది ప్యాడింగ్. ఈ ప్యాడింగ్ నుంచి స్టార్ట్ అయింది. అదే ఇప్పుడు నేను బార్డర్ బాక్స్ తీసుకున్నాను అనుకోండి. బార్డర్ బాక్స్ తీసుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏమి కంటెంట్ బాక్స్ కదా. కంటెంట్ బాక్స్ అంటే కంటెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే బార్డర్ ప్యాడింగ్ బాక్స్ అంటే ప్యాడింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ప్యాడింగ్ నుంచి. ఓకేనా? నెక్స్ట్ బార్డర్ బాక్స్ అంటే ఈ బార్డర్ నుంచి స్టార్ట్ అవుతుంది. బాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అర్థమైంది అనుకుంటాను. ఓకేనా? ఇక్కడ నో రిపీట్ తీసేస్తాను. నో రిపీట్ తీసేస్తే ఎట్లా వస్తుంది? నో రిపీట్ తీసేస్తే మొత్తం వచ్చేస్తుంది. నో రిపీట్ పెట్టినాను అనుకోండి, సెకండ్ స్టార్ట్. అర్థమైంది అనుకుంటున్నాం బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్ గురించి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.